వెల్కమ్ టు మన వంటగది. ఇప్పుడు మునక్కాయ పచ్చడి చేయటం చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయ ముక్కలు, నూనె, కారం, సాల్టు, చింతపండు ఇంతేసాను, ఇంగువ, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, మెంతులు, నానబెట్టుకోవడానికి వాటరు ఒక గ్లాసు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని మెంతులు అర స్పూన్ ఏమో ఆవాలు ఇవి ముందుగా వేగించి పెట్టుకుందాం. నూనె లేకుండా వేయించాలి. ఇది కలర్ మారేదాక ఉంచి వేయించుకొని మెత్తగా మిక్సీలో కానీ రోట్లో కానీ పొడి చేసి పెట్టుకోవాలి. ఈ చింతపండును కొంచెం నీళ్లు పోసి గిన్నెలో చింతపండును ముందుగా కడిగి నానబెట్టుకుంటే త్వరగా అయిపోద్ది. దీన్ని పులిహోర పేస్ట్ లాగా చిక్కగా తీసి వడకట్టుకొని ఉంచుకోవాలి. ఇది నిమ్మకాయ అంత సైజు తీసుకోండి, సరిపోతుంది. ఈ మునక్కాయలు వచ్చేసి 3 కాయలు. మనం ఎన్ని మునక్కాయలు వేసుకున్నా చింతపండు గుజ్జు ఎంత ఎక్కువ వేసుకున్నా ఉడికిన దాకా ఉంచితే సరిపోతుంది. ఎక్కువ తక్కువ అనేది కొలత ఉండదు. వేగిపోయినాయి. ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని చల్లారినాక పొడి చేసుకుందాం. ఇప్పుడు నేను ముందుగా ఈ గ్లాసు నీళ్లు పోసి నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాను, ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నూనె వేసుకుందాం పోపు పెట్టుకోవడానికి. ఇది నిల్వ కూడా ఉంటుంది, 15 రోజులు నిల్వ ఉంటుంది. కరెక్ట్గా ఉప్పు కారం కనుక వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడికి కదా శనగ నూనె వాడితే బాగుంటుంది. నేనైతే శనగ నూనె తీసుకున్నాను. నూనె వేడైందో లేదు చూద్దాం. ఒక స్పూను ఆవాలు తీసుకున్నాను, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. దీంట్లో కరివేపాకు కానీ మినప్పప్పు కానీ వేయకూడదు, లేదంటే వాసన వస్తుంది, నిల్వ ఉండదు. ఇంగువ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మీకు పడని వాళ్ళు వేసుకోకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ మునక్కాయలు దీంట్లో వేసి కొంచెం తెల్లగా వచ్చిందాక, పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. మధ్యలో కలబెడుతూ సన్నసెగతో వేయించాలి. కలర్ మారాలి. చూసారుగా, ఇట్లా కలర్ మారి ఆకుపచ్చ మారి కొంచెం వైట్గా వస్తాయి. అప్పుడు వేగినట్టుగా ఉంటుంది. వేయకుండా వేయకూడదు. ఇవి పైన పీసు కూడా తీయకూడదు. ఈ పీసు తీస్తే పులుసులో ఉడికేటప్పటికి విడిపోతాయి. కొంచెం లావు కాయలు తీసుకోవాలి, కండగల్ల కాయలు. ఇప్పుడు దీంట్లో ఈ పులుసు పోద్దాం. చూశారు కదా ఎంత చిక్కగా ఉన్నదో.
ఇంకా ఎక్కువగా చిక్కగా తీసుకున్నా కూడా త్వరగా ఉడుకుద్ది. ఎంత తక్కువ తీసుకుని ఎక్కువ తీసుకున్నా నూనె బయటకు వచ్చిన దాకా మాత్రం ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. 3 స్పూన్లు తీసుకున్నాను. ఈ స్పూన్తో చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కారం 2 స్పూన్లు తీసుకుంటున్నాను. తక్కువగా ఉంటే తర్వాత అయినా మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోవచ్చు. పసుపు కొంచెం, ఇందాక ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు, ఇది మెత్తగా ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. ఇది స్మెల్ కోసం నేను చూసి వేసుకోవచ్చు, 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, తక్కువైనా ఏం కాదు, దీని కొలతలు అంటూ ఏం ఉండదు. ఇప్పుడు ఇది మధ్యగా కలబెడుతూ ఉండాలి. ఇది ఎంత ఇమికిపోయి ఆయిల్ బయటకు వస్తుంది, అప్పుడు ఉడికినట్టు. మాడకుండా కలబెడుతూ ఉండాలి. కొద్దిసేపు మూత పెట్టుదాం. ఇట్లా మధ్యలో కలబెడుతూ ఉండాలి, ఇంకా చిక్కబడాలి. అనిపిస్తే తక్కువైనా వేస్తే గుజ్జుగా ఉంటుంది పచ్చడి బాగా. ఇంకా కాయలు ఎక్కువైనా వేసుకోవచ్చు ఈ కొలతకి. ఉడికిందో లేదో చూద్దాం. చూశారు కదా ఎట్లా నూనె బయటకు వచ్చిందో, అట్లా వచ్చిందాక ఉంచాలి. మెత్తబడింది ముక్క. వాసన మాత్రం చాలా బాగా వస్తుంది, ఇప్పుడే తినాలి అనిపించేటట్టు. ఈ పచ్చడిని చల్లార్చి ఇలా గాజు సీసాలో ఉంచి తింటే బాగుంటుంది. తడి తగలకుండా ఉండాలి, 15 రోజులు నిల్వ ఉంటుంది ఇది. ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే మనము ఎంత ఎక్కువ పచ్చడి పెట్టుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుంది. మీకు ఎక్కువగా గుజ్జు ఉన్నది అనిపిస్తే ఎక్కువగా ఇంకా 2 కాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర లేవు, 3 కాయలే ఉన్నాయి, 3 కాయలతోనే చూపిస్తున్నాను. ఎక్కువైనా చేసుకోవచ్చు. ఎక్కువ కాయలు వేస్తే కొంచెం గుజ్జు తక్కువగా ఉంటుంది, అప్పుడు అన్నంలో కలవదని కొంచెం గుజ్జు ఎక్కువ ఉండేటట్టు చూపిస్తున్నాను. ముక్కలు పచ్చి మాత్రం వేయకూడదు, కంపల్సరీగా నూనెలో వేగిచ్చే వేయాలి. పచ్చగా ఉన్నదంతా పోయి తెల్లగా వస్తుంది కొంచెం, అప్పుడే వేసుకోవాలి. పచ్చి వేస్తే మాత్రం సాంబార్లో ఉడికినట్టు ఉంటుంది, ఉప్పు కారం పట్టదు ముక్కలకి. చూశారు కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెడదాం. ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి అన్నంలో. మీరు కూడా తయారు చేసుకొని చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడు కూరలు పప్పులో వేసుకోవటం పులుసు పెట్టుకోవటం కాకుండా ఇలా పచ్చడిగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. మా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వంటలతో మీ ముందుకు వస్తాము. బాయ్. తీసేదా.